బికాస్ ఆఫ్ ట్రోల్స్. ఒకళ్ళ సినిమాలు రివ్యూస్ అనుకోండి, ట్రోల్స్ అనుకోండి, చాలా గొప్పగా చెప్పారండి మీరు. నేనైతే భస్మాసుర అస్తం అంటాను. చాలా బాగా చెప్పారు. ఒకళ్ళ నెత్తి మీద ఇంకోళ్ళు చేయి పెడుతున్నారు, తద్వారా అది ఒక్కళ్ళకి కాదు అందరికీ డ్యామేజ్ అవుతుంది. యూఆర్ వెరీ రైట్. ఎందుకు అట్లా జరుగుతుంది అంటారు? అన్ఫార్చునేట్, ఇట్స్ అ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. బట్ అది కూడా నేర్చుకుంటారు అందరూ. దే లెర్న్ ద హార్డ్ వే. మీరు ఎక్కువ లాస్ అయినట్టున్నారు ఈ ట్రోల్స్ వల్ల, మీమ్స్ అంటే నేను లాస్ పెద్దగా అవ్వలేదు, కానీ రెప్యుటేషన్ డ్యామేజ్ చేయాలనుకున్నప్పుడు మాత్రం నేను రివర్స్ అయ్యాను. అప్పుడు నేను వీళ్ళందరి పైకి చేశాను. అందుకే కదా ఒకరు తిరగబడేసరికి మిగతా వాళ్ళు కూడా సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఓకే, కానీ నేను చేసిన ఇదంతా ఏంటంటే ఒక పెద్ద యాక్టర్ ఇక్కడ వాళ్ళ కూతురు పైన వాళ్ళ వైఫ్ పైన ఇష్టం వచ్చినది అసభ్యకరంగా చేసేసరికి ఐ కుడెంట్ కీప్ క్వైట్. అతను అడిగాడు దీనికి ఏం చేయలేమా, మనం ఆపలేమా అని. అప్పుడు ఫైట్ చేయడం మొదలెట్టాడు. ఐ డోంట్ వాంట్ ఎందుకు వాళ్ళ పేరు గుర్తు చేసి ఆఫ్టర్ ద షో ఐ టెల్ యు. నడుస్తుందా ఇప్పుడు నౌ వీ హావ్ టేకెన్ అ వెరీ స్ట్రాంగ్ యాక్షన్ కదా. అంటే ఇంతకుముందు జిన్నా సినిమాకి సంబంధించి కానీ, లేదా మోహన్ బాబు గారు సినిమా లాస్ట్ మూవీ సింగిల్గా సోలోగా వచ్చిన మూవీ సన్ ఆఫ్ ఇండియా, అప్పుడు చాలా ట్రోల్ చేశారు. బుక్ మై షోలో ఒకటే టికెట్ కొన్నారు, ఎక్కువ మంది కొనలేదని చెప్పి, చూసింది ఎవరు లేరని ఇట్లా చేశారు. దానివల్ల బాగా డ్యామేజ్ అయినట్టుంది సినిమాలు కూడా. డ్యామేజ్ ఓన్లీ మా సినిమా అన్ని సినిమాల పైన ఉంటున్నాయి. బట్ ఓన్లీ థింగ్ ఇస్ దట్ వీ హ్యావ్ కాంట్రవర్సీస్ ఫేవరెట్ చైల్డ్. అది మా గురించి ఏమైనా నెగటివ్గా రాస్తే అది ఎక్కువ కన్సంప్షన్ ఉందని చాలామంది యూట్యూబ్లో డబ్బులు సంపాదించుకోవడం కోసం దే స్టార్టెడ్ డూయింగ్ దట్. ఇది నేను జిన్నా తర్వాత రియలైజ్ అయ్యాను. అందుకే నేను అప్పుడు కొద్దిమంది అన్నారు బాగానే ఉంది, ఇంకా నడవాల్సింది, బట్ బికాస్ ఆఫ్ ట్రోల్స్ వై ఏ ఫిల్మ్ వర్క్స్, వై ఏ ఫిల్మ్ డజంట్ వర్క్ అసలు మాకు తెలియదు. ఇఫ్ ఇట్ వర్క్స్ వెరీ గుడ్, ఇట్ వర్క్. ఇఫ్ ఇట్ డెంట్ వర్క్ ఓకే, టూ బ్యాడ్, మేబీ వీల్ హ్యావ్ టు లెర్న్ అండ్ గో అనుకోవాలి అంతే. బట్ బికాస్ ఆఫ్ కొంతమంది కావాలని టార్గెటెడ్ దీనిపైన వీ వర్ గోయింగ్ అగేన్స్ట్. ఓకే. సో ఇప్పటివరకు ఎన్ని యూట్యూబ్ ఛానల్స్ వాటి మీద చర్యలు తీసుకున్నారు? ద లాట్ ఆఫ్ పీపుల్, బట్ నౌ వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ ఆల్వేస్ వెల్కమ్ అండి. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, బట్ ఇలాగా టార్గెటెడ్ హెరాస్మెంట్ అనేది తప్పు. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మీన్స్ ఈ సినిమాలో ఈ తప్పులు ఉన్నాయి, ఇలా ఉంది, ఇలా చేయాల్సింది అని అంతే, అంతవరకే ఆపేయాలి. కానీ వ్యక్తిగతంగా వెళ్ళకూడదు, పర్సనల్గా వెళ్ళకూడదు. డైరెక్టర్స్ పైన, వాళ్ళ ఫ్యామిలీస్ పైన, వీటిపైన. వాళ్ళు ఊరికే ఒక 10 నిమిషాలు ఇంట్లో కూర్చొనో క్యాజువల్గా కూర్చొనో వాళ్ళు ఇది చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళ పొట్ట పైన మేము కొట్టడం మొదలెట్టామనుకోండి, ఇబ్బంది అవుతుంది కదా. సేమ్ ఇండస్ట్రీ పైన కూడా ఎవరు రాకూడదు. కానీ ఫ్యాన్స్ కూడా అట్లా తయారైపోతున్నారు కదా. రాంగ్ థింగ్. ఒక సినిమా వస్తే ఇంకో సినిమా, అది చాలా తప్పు. దట్స్ అ రాంగ్ కల్చర్. యాక్టర్స్కి మాకు ఇది లేదు, కానీ హీరోలు ఎవరికి ఇది లేదు, కానీ ఫ్యాన్స్ కొట్టుకునేది ఇట్స్ అ వెరీ వెరీ అన్ఫార్చునేట్ థింగ్. అది తెలుగులో విపరీతం ఎక్కువ అయిపోయింది. అది చాలా తప్పది. మరి హీరోలు అంతా కలిసి చర్చించుకోవాలి కదా, ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదండి. వాళ్ళు చెప్తూనే ఉంటారు మీరు నెగటివ్ స్ప్రెడ్ చేయకండి అని చెప్తూనే ఉంటారు. నోబడీ లైక్స్ నెగటివిటీ. ఇట్స్ అన్ఫార్చునేట్. కానీ కొంతమంది హీరోస్ చేయిస్తున్నారు అని కూడా అంటున్నారు. అట్లా చేయించే వాళ్ళకి మీరే అన్నారు భస్మాసుర హస్తం అని, అలాగే అవుతుంది. అంటే ఇప్పుడు ఒక హీరో సినిమా వస్తుందంటే, పెద్ద హీరో సినిమా వస్తుందంటే, ఇంకో పెద్ద హీరో 3-4 పెద్ద హీరో ఫ్యాన్స్ ఏకమవుతున్నారు ట్విట్టర్లో కానీ వాటిలో కానీ, ఇది బాగాలేదు లేకపోతే అది సర్క్యులేట్ చేస్తారు. అంటే మా హీరోదే అల్టిమేట్గా హైయెస్ట్ గ్రాసింగ్ ఫిల్మ్ ఉండాలి. చెప్పిన జనాలకి వన్స్ సినిమా నచ్చిందంటే వాళ్ళే బ్లెస్ చేస్తారు. ఇవన్నీ ప్రీ రిలీజ్ పోస్ట్ రిలీజ్ ఎన్ని చెప్పినా ఓన్లీ అది ఎఫెక్ట్ అవ్వదు సినిమా కలెక్షన్స్. ఓకే. కానీ కొన్ని అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి కదా, ఇది చూడకండి. యూ షుడ్ ట్రై టు కౌంటర్ దట్. అంటే దాన్ని మీరు కౌంటర్ చేయాలి అంతే. ఎస్పెషల్లీ మీకు అది పెద్ద అందరికంటే ఎక్కువ అవసరం పడుతున్నట్టుంది. నాకు పెద్ద ఏం లేదండి. వీ ఫైట్ అండ్ వీ హోల్డ్ ఇట్. అంటే చాలామంది చెప్తున్నారు ఇప్పుడు చాలా యూట్యూబ్ ఛానల్ స్ట్రైక్స్ కానీ అవి కానీ. అవును, వీ డిడ్ క్రియేటెడ్. అవును, నువ్వు వ్యక్తిగతంగా నా పైకి వచ్చారనుకోండి, పర్సనల్గా నా పైకి వస్తే ఐ వెంట్ అండ్ కంప్లైంట్ ఇన్ ద పోలీస్ స్టేషన్. పోలీస్ టుక్ ద యాక్షన్. దట్స్ అయిపోయింది కదా. లా ప్రకారం వెళ్ళాం కదా, ఇల్లీగల్గా ఏం చేయలేగా. ఎవరిళ్ళకి దూరలా కదా, ఎవరిళ్ళ బయట మాట్లాడే ప్రయత్నం చేశారా? మీమ్స్ కానీ ఈ విధంగా
చేసేవాళ్ళు మీకు వ్యతిరేకంగా? 90% ఆఫ్ దెమ్ వాళ్ళు ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎవరు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ పెట్టరు. ఓకే. అందుకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఆర్గనైజ్డ్గా జరుగుతుందా లేకపోతే వ్యూవర్షిప్ కోసం? దీనికి ముందు ఆర్గనైజ్డ్గా జరిగింది, దాని తర్వాత అది వ్యూవర్షిప్గా కన్వర్ట్ అయిపోయి ఇప్పుడు ఆర్గానిక్గా వ్యూవర్షిప్ కోసం చేయడం మొదలెట్టారు. ఇంతకుముందు అయితే ఆర్గనైజ్డ్గా జరిగింది. ఆర్గనైజ్డ్గా జరిగింది. ఫైండ్ అవుట్ చేశారా దాన్ని? ఎవరన్నా మాట్లాడారా మరి? వాళ్ళతో మాట్లాడి చెప్పే ప్రయత్నం చేశారా? వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాం. ఓకే. అరే అయిపోయింది. ఓకే. సో లీగల్ జస్ట్ గో లీగల్, లెట్ ద లా టేక్స్ ఓన్ కోర్స్. సో ఇప్పుడు వాళ్ళు కూడా నష్టపోయిన సందర్భం ఉంది. అవును, ఒకళ్ళకి చేస్తే ఇంకోళ్ళు కూడా. అవును, అంతే కదా. నువ్వు నాకు నష్టాన్ని క్రియేట్ చేస్తున్నావు, సరే నువ్వు నాకు చేసావు కదా, లెట్ మీ ఆల్సో టెల్ యూ వాట్ ఐ కెన్ డూ, అంతే కదా. సో ఈ సినిమాకి అటువంటి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే మీరు ప్రమోషన్స్లో దానిలో బిజీగా ఉన్నారు కాబట్టి. అఫ్ కోర్స్ వీఆర్ టేకింగ్ ఇట్, అండ్ అఫ్ కోర్స్ ఎవరైనా టార్గెటెడ్ చేశారంటే ఇప్పుడు యూట్యూబ్ ఆల్సో ఇస్ ఆన్ బోర్డ్. వాళ్ళే చెప్పారు ఇలాగ మీరు టార్గెటెడ్గా ఏదైనా చేస్తుంటే మాకు చెప్పండి, వీళ్ళు క్లోజ్ డౌన్ ద ఛానల్స్ అని చెప్పారు. స్ట్రైక్స్ గా దే సెడ్ దే విల్ క్యాన్సిల్ ద ఎంటైర్ ఛానల్. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్ ఆల్సో వెరీ స్ట్రాంగ్. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాంపెయినింగ్ చేస్తుంది, సోషల్ మీడియా మీరు కరెక్ట్గా ఇది చేసుకొని ఆల్ ఓవర్ ద స్టేట్ వాళ్ళు పబ్లిసిటీ చేశారు. సో న్యాచురలీ యూట్యూబ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్ కదా. ఓకే. మీ ఫ్యాన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్స్కి చెప్పాల్సింది ఏంటంటే, సో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ మీరు చేస్తుంది, మీరు అన్నట్టు బడ్జెట్ సంబంధించి అంటే ఎక్కడైనా కాంప్రమైజ్ బడ్జెట్ గురించి ఎక్కడైనా మాకైతే కనిపించట్లేదు కాంప్రమైజ్ అయినట్టు, లొకేషన్స్ కానీ వాటి విషయాల్లో కానీ, మిగతా విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ కానీ అవన్నీ పూర్తి స్థాయిలో చూడాల్సి ఉంది. ఎక్కడ ఇంకా మేము కాంప్రమైజ్ అవ్వం కూడా, ఈ సినిమాకి అవ్వను. సో వీ డిసైడెడ్ టు గో ఆల్ ఇన్, సో వీఆర్ డూయింగ్ ఇట్ అండి. సో కన్నప్పకు సంబంధించి అంటే ఇప్పుడు ఈ కాలానికి అది ఏ విధంగా సూటబుల్ అవుద్ది అంటే ఈ కథ సంబంధించి? మన హిస్టరీ ఇది, మన హిస్టరీ మళ్ళా ఒక 50 సంవత్సరాల తర్వాత, దీని ముందు కన్నప్ప వచ్చింది 50 సంవత్సరాల ముందు, 49 సంవత్సరాల ముందు, దాదాపు 50 సంవత్సరాల తర్వాత మళ్ళా కన్నప్ప కథ ఈ తరానికి చెప్పాలన్న అదృష్టం నాకు కలిగిందని అనుకుంటున్నాను. ఓకే. 50 years తర్వాత అంటే అప్పుడు కృష్ణరాజు 1976 కృష్ణరాజు యాక్ట్ చేశారు, కానీ అందరూ తెలిసిన కథనే కదా. అంటే ఇప్పుడు ఒక 30 సంవత్సరాలు కింద ఉన్న వాళ్ళని గట్టిగా అడిగితే వాళ్ళకు అవును ఒక ఆటవికుడు ఉన్నాడో తను కన్ను తీసి ఇచ్చేశాడు, ఆ కథ మాకు తెలుసు అని అంటారు. అది కూడా తెలియని 16-15 సంవత్సరాల కుర్రోళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. సో ఈ జనరేషన్ అందరికీ మన హిస్టరీ గురించి చెప్పాలి, మన చరిత్ర గురించి చెప్పాలి, మన పౌరాణికం గురించి చెప్పాలన్న ప్రయత్నమే కన్నప్ప. ఓకే. సో ఇప్పటికి అంటే మీ ఉద్దేశంలో ఇంకా కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా ఉంటారు ఈ జనరేషన్ సంబంధించి? వాళ్ళు ఉన్నారండి, ఉన్నారు. గత 20 సంవత్సరాలుగా ఎంతోమంది విదేశాలకు వెళ్ళిపోయి ఉన్నారుగా మన తరం వాళ్ళు, అంటే మా బ్యాచ్ వాళ్ళు కూడా. వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారుగా, వాళ్ళందరికీ కూడా చెప్పాలిగా మన హిస్టరీ. సినిమా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ మీడియం, సో వాటికి దాని ద్వారా చెప్తున్నాం. ఓకే. సో అంటే పాన్ ఇండియా మూవీగా ఎందుకు అనుకున్నారు? ఓన్లీ తెలుగు అనే కాకుండా, అంటే ఇంతకుముందు అన్లైక్ మీరు మోస్ట్లీ మూవీస్ తెలుగులోనే చేశారు, ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది కాబట్టి, లేకపోతే బడ్జెట్ నువ్వు అకామిడేట్ చేసి? ఫస్ట్ థింగ్ ఇస్ సబ్జెక్ట్ యూనివర్సల్.